కూర్చుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్న రాత్రి మనం ఏ వాక్యం ధ్యానం చేసుకున్నాం? కన్నీరు విడుచుట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో అనేక మంది కన్నీరు విడిచారు. హిజ్కియా మరణకరమైన రోగం కలగగా కన్నీరు విడిచాడు. హన్నా తన యొక్క బిడ్డల కొరకు, తన మాతృత్వం కొరకు ఒక తీర్మానం కలిగి కన్నీరు విడిచాడు. యాకోబు మారు మనసుకై ఆశీర్వాదం అనే మారు మనసు. యాకోబు పొందుకోవాల్సింది మళ్ళా ఇల్లు వాకిలు పొలాల కోసం కాదు చేసిన ప్రార్థన, మారు మనసు కొరకే చేసిన ప్రార్థన. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యక్తులు కన్నీరు విడిచి ప్రార్థన చేశారు వారి అవసరాల కొరకు. దేవాది దేవుడే భూమి మీదకు వచ్చి కన్నీరు విడిచి ప్రార్థన చేసిన సంఘటన. దేవుని బిడ్డలారా, మనం మన అవసరాల కొరకు కన్నీరు విడుస్తాం. కేవలం ఎవరి కోసం? మన కొరకే. ఇక్కడ ఉన్న మనం కన్నీరు ప్రార్థన చేయండి దేని తలుచుకొని చేస్తారు చెప్పండి? ఇక్కడ ఉన్న మనం ప్రార్థన, కన్నీరు ప్రార్థన చేద్దాం అంటే దేన్ని తలుచుకొని చేస్తాం? మనకి పిల్లకి పెళ్ళి అవ్వలేదని ఎడుతాం తలుచుకొని. అయ్యో నేను ఆశీర్వదించబడలేకపోయాను ప్రభువా అని ఎడుతాం. నా బిడ్డలు ఇంకా మారలేదయ్యా, నా కుటుంబం ఇంకా ఆశీర్వదించబడలేదయ్యా, నా మనవడు, నా మనవరాలు, నా కొడుకు, నా కూతురు, నా 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 వాళ్ళ కోసం, నా వాళ్ళ కోసం, నా ఇంటి కోసం అయ్యా రేకులు తీసి డాబా వేయాలయ్యా. నీ బిడ్డ నేను ఎట్లా మంచిదా? నీ బిడ్డ నేను ఇలువ తక్కువగా ఉంటావు, నీకు ఇష్టమా? నీ బిడ్డలో తోకలుగా ఉన్నామయ్యా, మేము ఊళ్ళో తలగా ఉండాలయ్యా. వీటి కోసం చేస్తాం కన్నీరు విడిచి. దేవుని బిడ్డలారా, మంచిదే, నీకు కాదనుకోవాలి. దేవుని సన్నిధిలో కూర్చోవాలి, ప్రార్థన చేయాలి, సంపాదించుకోవాలి. కానీ ప్రభు ఈ లోకంలోకి వచ్చి మాదిరికరంగా కన్నీరు కాల్చాడు. ఆ కన్నీరు ఎందుకు కాల్చాడో మనం ఈ ఉదయకాల సమయంలో నేర్చుకొని ఆ మనస్సు మనము కూడా కలిగి ఉంటే, హల్లెలూయా, ఈ లోకంలో మన ఎన్నడు నా కోసం, మా ఇంటోళ్ళ కోసం, మా కోసం కన్నీరు విడిచే అవసరమైన మన జీవితాల్లో దేవుడు రానివ్వడు. హల్లెలూయా. చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 11వ అధ్యాయము 33వ వచనం. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచితిరి అని అడిగిరి. వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు చాలా జాగ్రత్తగా ఉన్నది. యేసు కన్నీరు విడిచేను. చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్న వాళ్ళు ఏడుస్తున్నారంటే ఒక
బంధం ఉంది. తమ్ముడు చచ్చిపోయాడు, ఒక్కగానొక్క తమ్ముడు చచ్చిపోయాడు. యూదులు ఏడుస్తున్నారంటే ఒక బంధం ఉంది. తనతో పాటు తిరిగినోడు, తనతో పాటు ఉన్నోడు, తెల్లారు లెగిస్తే పనుల్లోనూ సందుల్లోనూ మరి ఆ బండల దగ్గర పొలముల్లోనూ కలిసి తిరిగినోడు స్నేహితుడు, వాళ్ళు ఏడుస్తున్నారంట. ప్రభు కూడా ఏడుస్తున్నాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీవు దేని కొరకు ఏడుస్తున్నావు? ప్రభు అక్కడ దేని కొరకు ఏడుస్తున్నాడు? ప్రభు ఎందుకు ఏడ్చాడో మనము తెలుసుకొని ఆ కన్నీరు మన జీవితంలో ఉంటే మరెన్నడూ దేని కొరకు ఈ లోకంలో మనం ఏడవలసిన అవసరం లేదు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మలో మూలుగుచున్నారా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ప్రభు అడుగుతున్నాడు, ఎక్కడ ఉంచారు అతన్ని? ఎక్కడ ఉంచారు? నీ కళ్ళ ముందు అనేక మంది చచ్చిన స్థితిలో ఉన్నారు. అనేక మంది రోగములకై మరణ శయ్యము మీద ఉన్నారు. అనేక మంది మరణించి సమాధుల్లో ఉన్నారు. ఈ సమాధులు కాదు, ఆత్మలో చచ్చిపోయిన వారై. చాలా మంది నేను పడిపోయానండి, పడిపోయిన లేపాల్సిన బాధ్యత మనకు లేదా? నేను ఆత్మలో చచ్చిపోయానయ్యా, నేను ప్రభువుకు దూరం అయిపోయాను. అనేక మంది ప్రభువుని ఎరగక నశించిపోయి మరణములో ఉండి సమాధుల్లో ఉంచబడుతున్నారు. బ్రతుకున్న పేరు ధరించుకున్నావు కానీ నువ్వు మృతుడివే, సచ్చినోడివే. పేరుకు చేయొద్దు, బలారంలో చెయ్యాస్తున్నావు కానీ నువ్వు బతుకున్నావా, చచ్చావా? నువ్వు ఎన్నడో చచ్చావు. నీ పాపము ఎప్పుడైతే నీ హృదయంలో ప్రవేశించిందో ఆనాడే నీ జీవితంలో మరణం ప్రవేశించింది. ఏనాడైతే ఈ లోకాశలు దురాశలు నీలో ప్రవేశించి దేవుని మందిరాన్ని విడిచిపెట్టి, దేవుని పనిని విడిచిపెట్టి, దేవుని బాలాన్ని విడిచిపెట్టావు, ఆనాడే చచ్చావు. ఆనాటి నుంచి సమాధిలో కుళ్ళుతున్నావు. ఈర్ష్య చేత, అసూయ చేత, ద్వేషము చేత చచ్చిన స్థితిలో ఉన్నావు, కంపు కొట్టే స్థితిలో ఉన్నావు. లాజరు ప్రేత వస్త్రము చేత చుట్టబడ్డాడు కానీ నువ్వు ఈ లోకాశల చేత కట్టబడి కంపు కొట్టే స్థితిలో నువ్వు సమాధిలో పడుకున్నప్పుడు దేవుడు ఆత్మలో మూలుగుచున్నాడు. నా బిడ్డ నశించిపోయింది, నా బిడ్డ కంపు కొడుతుంది, నా బిడ్డ సమాధిలోకి వెళ్ళిపోయింది. నువ్వు ఈ లోకంలో నశించిపోతుంటే నీ బంధువులు, నీ స్నేహితులు, నీ వారనే వారు ఏడుస్తున్నారేమో కానీ నా బిడ్డను మార్చయ్యా, నా కుమార్తెను మార్చయ్యా, నా బిడ్డను మార్చయ్యా. కానీ నీతో పాటు ఎవరు ఏడుస్తున్నారు తెలుసా? దేవుడు ఏడుస్తున్నాడు. దేవుడు కన్నీరు విడుస్తున్నాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ తోటి సహోదరులు, నీ తోటి వారు, నీ రక్త సంబంధులు, నీ కుటుంబస్తులు, నీ స్నేహితులు అనేక మంది నశించిపోతున్నారు. నిజమైన కన్నీరు ఏంటి తెలుసా?
ముక్కు మొహం తెలియకుండా ఒకడు నశించిపోతున్నాడంటే ఏడుతో చూసావా, ఆడే ఒరిజినల్ విశ్వాసం. ఒకరు బాధలో ఉన్నారంటే, కష్టంలో ఉన్నారంటే, వారు ప్రభువుని ఎరగక నశించిపోతున్నారంటే వారి కొరకు కన్నీరు విడిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు చూసావా, ఆడే నిజమైన క్రైస్తవుడు. ఆడి కర్మలే కానీ మనకెందుకు, లేనిపోయింది ఆడికి అవసరం ప్రార్థన చేస్తే ఆడి మనకు చుట్టుకుంటాయి అని వేషధారణ దొంగ క్రైస్తవులుగా బతుకుతున్నా. నీది ఒక బతికేనా? ఒకడు నీ కళ్ళ ముందు నశించిపోతుంటే వారి రక్షణ కొరకు 2 బొట్లు కన్నీరు కార్చలేని నువ్వు ఎంత క్రైస్తవుడు అవుతావు? దేవుడు నశించిన దానిని వెతికి రక్షించడానికి భూలోకానికి వచ్చాడు. నిన్ను నన్ను దేవుడు రక్షించాడు. అనేకుడు కన్నీరు విడిచారు మన కొరకు, మన రక్షణ కొరకు, మన ఆశీర్వాదం కొరకు, మన మేలు కొరకు పగలో రాత్రి కన్నీరు విడిచారు. ఎవడు కోసం విడుతున్నావు కన్నీరు? ఒక నశించిపోయే ఆత్మ కొరకు కన్నీరు విడిచి ఎంతకాలమైంది? ఒక రోగి కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేసి ఎంతకాలమైంది? ఒక వ్యక్తి కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేసి ఎంతకాలమైంది? నీకోసం ఏం చేస్తావు, కింద పడి దొరుకుతావు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనస్సు మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రభు లాజరు సమాధి దగ్గర కన్నీరు విడుస్తున్నాడు. నాకు చాలా ఆలోచన ఏంటంటే, ఎందుకు విడుతున్నాడు? చెప్తారు కదా, తెలియదు ఆయనకి. లేవు లాజరు అని లెగుస్తాడని సంగతి ఆయన తెలుసు కదా, మరి ఎందుకు విడుస్తున్నాడు కన్నీరు? అక్కడ దేవుడు మన స్వరూపమును ధరించి ఉన్నాడు. హల్లెలూయా. మన వంటి మనస్సు కలిగి ఉన్నాడు, రక్త మాంసములతోనే ఉన్నాడు. ఆయన పోలిక చొప్పున చేయబడిన నువ్వు, ఆయన వలె బాప్తిసం పొందిన నువ్వు, ఆయన వలె మారు మనసు పొందిన నువ్వు, ఆయన వలె శోధించబడిన నువ్వు, మరి ఎందుకు కన్నీరు విడవలేకపోతున్నావు? విడుస్తున్న కన్నీరు ఎవరి కోసం విడుతున్నావు? దేని కొరకు విడుస్తున్నావు? నాకు ఉన్న బాధేం తెలుసా, మా సేవకులు నా కొరకు ఎంతగానో కన్నీరు విడిచి మా కొరకు ప్రార్థన చేశారు. మరి మేము చేయాల్సిన పని ఏంటంటే, బాగుపడ్డాంలే, బాగానే ఉన్నాం కదా, మనకే కాదు, నశించిపోతున్న అనేక మంది కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. సువార్త ప్రకటించవలసిన వారము, రక్షణ పొంది మారు మనసు పొందాలని చెప్పుకుంటూ కన్నీటి ప్రార్థన చేస్తానని చెప్పుకుంటూ నీవు నీ దొంగ కన్నీటి ప్రార్థన మనుషులు తెలియకపోవచ్చు, కానీ ఎవరు తెలుసా? నువ్వు రాచే కన్నీరు నీ స్వార్థం కొరకు. కానీ ప్రభు కాచిన కన్నీరు, లాజరు నశించిపోతున్నాడే, ప్రభువుని ఎరగక నశించిపోతున్నాడే, రక్షణ పొందుకోకుండా నశించిపోతున్నాడే. నశించిపోతున్నాడని ప్రభు కన్నీరు విడిచాడు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో నువ్వు ఎవరి కొరకు విడుస్తున్నావు కన్నీరు? మాట చెప్తా,
జీవితంలో ఒక వ్యక్తి కొరకు కన్నీరు విడిచి రక్షించబడితే అంతకన్నా ఆస్తులు పాస్తులు కోట్లు మేళ్ళ బిద్దులు ఏవి నీ వెనకాల నీ వెనకాల నువ్వు సంపాదించిన ఆస్తులు రావు, నీ పేరు ప్రఖ్యాతం రావు, నీ వెనకాల ఏమీ రావు. కానీ ఒకటి వస్తుంది, నువ్వు రక్షించబడిన ఆత్మలు అక్కడ కనబడతాయి. హల్లెలూయా. నువ్వు రక్షించబడిన ఆత్మల ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు బలా నమ్మకమైన దాసుడా ఎంతమందిని రక్షించావా? ఎంతమంది కొరకు నిన్ను నువ్వు నెలకొట్టుకున్నావా? ఎంతమంది కొరకు నీ కన్నీరు కార్చావా? ఎంతమంది కొరకు నీకు కలిగినదంతా వ్యయం చేసావా? ప్రభు లాజరు కొరకు ఆయన సమాధి యొక్క కన్నీరు కార్చావు. నువ్వు నశించిపోతున్న ఆత్మల కొరకు, రోగుల కొరకు, వ్యాధిగ్రస్తుల కొరకు, త్రాగుబోతుల కొరకు, వ్యభిచారుల కొరకు, ఈ లోకంలో అనేక మందిని కళ్ళ ముందు నశించిపోతుంటే ఆమెను చూసి ఎగతాళి చేస్తావు. నేను చూసావా ఎక్క మారానో? గర్విష్ఠుడా నేను నీకు విరోధం అన్నాడు. భక్తి గర్వం కానీ, ఆస్తి గర్వం కానీ, నాకు బలం ఉందన్న గర్వం కానీ, ఈ గర్వాలన్నీ మన పతనానికే. అనేక మంది వ్యసనములతో బలహీనతో నశించిపోతుంటే వాళ్ళు ఎగతాళి చేస్తున్నారే కానీ వాళ్ళను చూసి ఏనాడైనా 2 బొట్లు కన్నీరు ప్రభువా ఈ బిడ్డలు నశించిపోతున్నారయ్యా, ప్రభువా వీరు ఎరగక నశించిపోతున్నారయ్యా, ఆయన వీరు నిజ దేవుడు ఎరగక నశించిపోతున్నారు, వీరు నరకానికి వెళ్ళిపోతారు ప్రభువా వీరు రక్షించవా అని ఏనాడైనా హృదయపూర్తిగా చేతులెత్తి ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేసిన అనుభవం నీకుందా? అపవాదైన సాతానుడు ఐహిక విచారాలు పెట్టి ఈ లోకంలో నీతో పాటు రాని వాటి కొరకు నేను ఏడిపిస్తాడు. శ్రేష్టమైన దాన్ని విడిచిపెట్టేసి ఏదో ఒక దినాన్న ఈ లోకాన్ని విడిచిపెట్టి మనతో పాటు రాని వాటి కొరకు, అల్పకాల పాపభోగముల కొరకు, ఏ సాగు వలె ఒక పూట కూటి కొరకు, ఇస్కరియోతు ఏదో ఒకసారి అమ్మాడు, నువ్వు రోజు ప్రభు నమ్మేస్తావు, ఆదివారం కూల్ డబ్బుల కోసం అమ్మేస్తావు. ఎంతో రాయబడి ఉంటుంది, వ్యభిచారులతో ఏకీపిస్తున్నావు, త్రాగుబోతులతో ఏకీపిస్తున్నావు. ఏదో నీ పొంప గడవాలని వాడి దగ్గర నుంచి నువ్వు అవసరం తీరాలని వాడికి గద్దించి చెప్పలేకపోతున్నావు, వాడి కొరకు కన్నీరు విడవలేకపోతున్నావు, ఎవడ కర్మాలు పోతాడే అనుకుంటున్నావు. అది నీ కర్మకి నువ్వు ప్రభు వదిలేస్తుంటే నీ కర్మకు నా కర్మకు మన కొరకు ప్రభు ఈ లోకానికి రాకుండా పరలోకంలో కర్మ అనుభవిస్తారు. వారు చేసిన పాపాలకు వాళ్ళు దస్తారులేని వదిలేస్తుంటే నీవు నేను రక్షించబడేవారమా? ఆయన మన కొరకు గాయపరచబడకపోతే, ఆయన మన కొరకు కన్నీరు విడవకపోతే తూరు సీరోను చూసి ఆయన కన్నీరు చూశారు. అయ్యో ఈ పట్టణం నశించిపోతుంది, ఈ పట్టణస్తులు దేవుని వాక్యానికి లోబడలేకపోతున్నారు. ప్రియ సోదరి సోదరుడా, నశించిపోతున్న ఆత్మల కొరకు ఎవరైతే కన్నీరు కారుస్తారో వారి లోకంలో ఉన్న దేని కొరకు, వారి బిడ్డల కొరకు, వారి ఆస్తి కొరకు, వారి అనారోగ్యాల కొరకు, దేని కొరకు వారి కన్నీరు కార్చవలసిన పని లేదు. హల్లెలూయా. తెలుసా, దేవుని అభిషేకము వారి మీద నిలిచి ఉంటుంది.
ఎండిన ఎముకల లోయలో నేను దిగగా ప్రభు ఆత్మ నా మీదకు రాగా ప్రవచించు ఎండిన ఎముకలు శివముతో తిరిగి నిలబడింది. హల్లెలూయా. ఎందుకు ఆ దర్శనం చూసాడో భక్తుడంటే నశించిపోతున్న ఆత్మల కొరకైన భారము అతనిలో కనపడింది దేవుడు. అందుకనే దేవుడు అభిషేకించి ఎండిన వాటిని లేవనెత్తాడు. దేవుడు పిల్లరా, హిజ్కియా కన్నీరుగా ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు కూడా గెలిచిపడి ఉంచుకున్నాడా? 15 సంవత్సరాలు ఉంచుకున్నాడా? నన్ను చూడు, నా హోదాలు చూడు, నా ఇల్లు చూడు, నా బంగారం చూడు, నా పాత్ర చూడు అన్నాడు. నువ్వు కన్నీరు కాదు సంపాదించుకునేది ఉంచుకుంటావు అనుకుంటావా? ఆడు ఉంచుకోనేవాడు నిన్ను ఉంచుకోనేవాడు. ఆడు ప్రయత్నం ఏంటి తెలుసా? నీ కన్నీరు వ్యర్థమైపోవాలని, నీ ప్రయాస వ్యర్థమైపోవాలని. అందుకనే ప్రసంగిలో సొలొమోను అంటాడు, భూమి కింద జరిగే ప్రతిదీ వ్యర్థమే, వ్యర్థం. నువ్వు సంపాదించుకున్న ఆస్తి పాస్తులు వ్యర్థం, నీతో పాటు రావు. ఆపద్దినమున నీ ఆస్తి నీకు అక్కడికి రాదు. నువ్వు సంపాదించుకున్నది ఏది నిన్ను బతికించలేదు. కనీసం వెళ్తా కది తెచ్చిపోయిపోయినమ్మో లక్షణ పైకి వెళ్తా తీసుకెళ్తా అన్నా. అమ్మ బాగా కోట్లు ఇష్టపడి కుట్టించుకున్నాను, బట్టలు కాల్చి నాకు ఈ దొరకనమ్మని వెళ్ళిపోతాయి వేసుకుని అంటే ఎక్కడికి రా వెళ్ళేది? మొత్తం తీసి గొప్ప బోళ్ళ పడేయండి అన్నట్టు వెళ్ళా. బట్టలు మొత్తం తీసేసారు. ఇదే అంటారన్న ఇక్కడ అంతే అన్నారు. బట్టలు మొత్తం కూడా తీసేసి ఎక్కడ పడుకోబెట్టేది ఒక బాగా పడేసారు. ఇదేంటే బట్టలు అక్కడ అని అన్నారు. కొడతా ఏ బట్టలతో వచ్చారు? కొడతా లెనిన్ కాంతో కుట్టావా? కొడతా పొందులు కత్తరేసి కుట్టావా? కొడతా ఎక్కడ వచ్చావు? పోతా కూడా బా ఎంత గొప్ప శృతి దాచారయ్యా అన్నారు. అందుకని యోగి వ్యవహారం ఏం చేశారు? బట్టలు వేసుకోలేదు. ఎందుకు వేసుకోలేదు? ఏ రూల్స్ వచ్చింది? ఏం తీసుకెళ్తాం? దేవుని పెట్టారా? నువ్వు బట్టలు వేసుకుని ఉండేవి లేనిపోయింది. అది కాదు ఇక్కడ. గమనించండి, సంపాదించు. కన్నీరు విడిచి ప్రభు దగ్గర భక్తులు సంపాదించారు, కానీ ప్రభు సంపాదించాడు. సమాధిలో ఉన్న లాజర్ని బయటికి తీసుకొచ్చాడు. నీ కన్నీటి ప్రార్థన ద్వారా ఆత్మని సంపాదించవా? నీ కన్నీటి ప్రార్థన ద్వారా ఒక్క ఆత్మనైనా సంపాదించావా? లేదు. అయ్యా నేను ఆ ప్రాసెస్ లో ఉన్నా, నేను పనానోళ్ళ కొరకు కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తున్నాను, ఈనాటికైనా వారిని ప్రభు కొరకు నేను సంపాదిస్తాను అన్న తీర్మానం నీలో ఉందా? ఇంకా నువ్వు క్రైస్తవుడు ఎట్టవుతావు? అసలు కన్నీరు ప్రాంతం మర్చిపోయిన వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇక్కడ కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తుంటే ఊరి దగ్గర పొంపు కొడుతున్న వాళ్ళు కనపడేదంట. హల్లెలూయా. చుట్టుపక్కల ఎలాగేం పోయే కాలం వచ్చింది, ఎందుకేది సంతాపంట నన్ను వెనకాల బాగా జరిగాడు. అతనైతే పైన ఏడుతున్నారా? బయట ఎందుకు వెళ్తున్నారండి నాన్న? అయ్యా వాళ్ళ కన్నులాగా ఏడవట్లా, వాళ్ళ పిల్లలకు హాస్పిటల్లో ఉన్నారని ఏడవట్లా,
ప్రభు లాజరు సమాధి ముందు ఎందుకు ఏడ్చాడు, అదే ఏడుపు వీళ్ళు ఏడుస్తున్నారు. హల్లెలూయా. ఎందుకు ఏడుస్తున్నారు తెలుసా? నశించిపోతున్నారు. యవన కాలంలో భార్య బిడ్డలతో సంతోషంగా ఉండవలసిన వాళ్ళు అర్ధాయుష్తో చచ్చిపోతున్నారు, నశించిపోతున్నారు. ఇప్పుడు కనపడిన వాడు మరలా వచ్చేవాళ్ళని కనపడతాడో లేదో అని గ్యారెంటీ లేకుండా అయిపోతున్న దినాల్లో మరణము ఎవరిని మృంగుదుమా అని కిటికీ వెతుకుతుంది. రోడ్డు మీదకి వెళ్ళిన వాడు తిరిగి క్షేమంగా ఇంటికి వస్తాడో లేదో గ్యారెంటీ లేక ఏడుతున్నారయ్యా. లాజరు ఏమైనా చుట్టమా యేసు ప్రభుకి? లేక లాజరు ఏమైనా ముద్ద పెట్టాడా? లాజరు ఏమైనా ఇంటికి వస్తే యేసు ప్రభువును పలకరించాడా? మార్త మరియ తప్పితే ఏ నాడు లాజరు యేసు ప్రభుతో మాట్లాడాలా? ఎగతాళి చేశాడు, కేవలం చేశాడు, వస్తున్నాడుగా, ఓ పెడుతున్నాడుగా, తింటున్నాడు, మందితో వచ్చి పడి తింటున్నాడు, ఒక కొంప మీద తిట్టాడు. ఏనాడు లాజరు యేసు ప్రభువును పలకరించలా, ఎగతాళి చేశాడు, తిట్టాడు. కానీ ప్రభు లాజరు చనిపోయినప్పుడు ఆయన సమాధి దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారు తెలుసా? నిన్ను దూషించు వారి కొరకు, నిన్ను అవమానపరచు వారి కొరకు నువ్వు కన్నీరు కాచి ఈనాడన్నా ప్రార్థన చేస్తున్నావా? నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీరు విడవని భక్తి, అసలు భక్తే కాదు. ఊరి జనందరి కోసం ఏడవద్దమ్మా. నీ కళ్ళ ముందు, నీ ఇంటి ముందు, నీ ఇంటి పక్కన, నీ బంధువుల్లో, నీ స్నేహితుల్లో ఎవడు వ్యసనాలతోనూ, పాపముతోనూ, దుఃఖముతోనూ, వ్యాధులతోనూ నశించిపోతున్నాడు, ఆడొక్కడు కొరకన్నా ఏడవరాదు. ఏ నీ కొడుకు కోసం సొంగబడి వెళ్తున్నావే? నువ్వు నిన్ను ఎరగని వారి కొరకు, నిన్ను దూషించు వారి కొరకు, నీ శత్రువుల రక్షణ కొరకు నువ్వు ఎప్పుడైతే ఏడవడం ప్రారంభిస్తావో ఆనాడు నీ కుటుంబంలో దేవుడు అద్భుతము చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. 2 దినాలు ఉపవాస ప్రార్థనలు పెట్టి ప్రార్థన చేద్దామంటే పిల్లలు తప్పితే పెద్దోళ్ళు దేవుడు రాడు. ఎక్కడికి వెళ్తున్నారు? 600 కూలయ్యా, 700, 1000 రూపాయలు ఎత్తున్నారు. ఓ నీ జీవితంలో ఎంత కాలం తిరుగుతావో తిరుగు. ప్రభు నిన్ను చూసి ఎడుతున్నాడు. ఓసి పనికి మాలందానా, విలువైన దాన్ని వదిలేసి 700, 300 కూలి కోసం తిరుగుతున్నావా? నీ భర్త మారితే, నీ బిడ్డలు మారితే, నీ కుటుంబం మారితే నీ గృహమే ఒక పరలోకం ఉందా? వారు మార్పు చెందపోవటానికి అసలు నువ్వు మారపోవటమే కారణం కదా. నువ్వు మారుంటే ఇంట్లో వీళ్ళంతా ఇప్పుడు మారే. నువ్వు వేషధారణ బట్టి మొదలైసి కానిచ్చి కుటుంబం నాశనం అయిపోయింది అంతే. నువ్వు వేషధారణ కన్నీరు మొదలుపెట్టి కానిచ్చి సమస్యలు నీ ఇంట్లో తాండవిస్తున్నాయి. దేవుడు బాగు చేసి అద్భుతం చేసి చెప్తే లోపల మరి నిందవుతున్నావా? 2 రోజులు ఉపవాస ప్రార్థన జరిగింది, పగల రాత్రి ఒక్కడు కన్నీరు విడిచి ప్రార్థన చేసేవాడు చెప్పలేక. ఇప్పుడు ఈ నెల ఉపవాస ప్రార్థన కన్నీరు విడిచి ప్రార్థన చేసేవాడు వచ్చేవారు, వచ్చే నెలలో రాడు. ఎందుకంటే అది సమస్య తీరిపోతుందిగా. ఆడు రాడిక, ఆడెక్కడ తిరుగుతాడు అంటే రైల్లో అమ్ముకుంటాం శనక్కాయలు లాగా డ్యూటీ. ఎలా జరిగింది? ఏదో ఒక రోజున వెళ్ళిపోయిన సమస్య మరలా మన ఇంటికి నిజంగా కన్నీరు ఎడుతున్నాడే, షో చేస్తున్నాడని మళ్ళీ వచ్చి చూస్తాయి. ఈసారి ఒక శ్రమ కాదు, ఎన్ని
దానికన్నా చెడ్డ అయిన 7 శ్రమలు వేసుకొని ఇక టెస్ట్ వేసి కూర్చుంటాయి ఇంట్లో. ఇక నువ్వు ఈ అన్నాయి బావు. ఇక ఓ మాట, ఎల్లకాలం ప్రభు నీ కోసం వెళ్తారనుకున్నావు. ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, లాజరు కోసం ఎన్నిసార్లు ఇచ్చి చెప్పు. ఎన్నిసార్లు లాజరు ఎత్తయ్యాడు. ఒక్కసారి ప్రభు వేడిచి వాడిని రక్షించిన తర్వాత లాజరు అంటాడు, నేను చంపేస్తాం అన్నారు లాజర్ని. నీవు బొందో చంపావు, ఆల్రెడీ సచ్చి 4 రోజులు సమాధిలో కొడుకుని లేచేసినావు. నువ్వు నన్ను ఏం చంపుతావు? హల్లెలూయా. నిన్ను ఏ స్థితి తీసుకెళ్తాం తెలుసా? నీ కుటుంబాన్ని నాశనం చేస్తాం. మేము ఒక్కసారి వదిలితే నీ బొంద వదులుతావు. వదిలిన దాంట్లోంచి వచ్చిన వాళ్ళం మనం. హల్లెలూయా. అనేక మంది అంటారు, మనం ఎట్లా తెలుసా, మన కులం ఏంటి తెలుసా, మన గోత్రం ఏంటి తెలుసా, మన ఎట్లా, మన రాజులు, సూర్యులు, మన ఆళ్ళు, వాటన్నింటిలోంచి వచ్చిన వాళ్ళం. అదే మేము అవన్నీ మాది తెలియదేంటి? అన్నీ తెలుసు. అట్లోంచి వచ్చిన వాళ్ళమే. లాజరు మరణములో నుంచి జీవములోనికి వచ్చాడు. హల్లెలూయా. ఇంకెవడ చంపేస్తాను భయపడ్డాడు ఏంటి? నువ్వు మరణంలోంచి జీవంలోకి వచ్చాయని చెప్పుకుంటావు, కానీ నీకు మరణం సత్యభయం. ఎవడనేది చేస్తానంటే భయం. మనోళ్ళు ఇక్కడ ఎవరో చెప్పారు, అమ్మోరుగూడెంలో ఒక ఆయన దగ్గరికి వెళ్ళారంట గారు, మీకేదో చెయ్యాలన్నారంట అని అంటే, ఆ శేషవుడు కబురు పెట్టాడు నాకు, పలానోళ్ళు మీకోసం వచ్చారు. ఏమంటారా? పలానోళ్ళు మీకోసం వచ్చారు, బావగారు పిలుస్తాడు నన్ను. కనపడినప్పుడల్లా పలకరిస్తాడు. చేయాలి వచ్చాడు. ఆయన చెప్పాడంట, ఆ రోజులకి వెళ్ళమాక, పిల్లల గల్లోడివి అయిపోతావు. నాకు కబురు పెట్టాడు, బాగా పలానోళ్ళు వచ్చారు, చెప్పాను జాగ్రత్త. మీరు జాగ్రత్త ఉంది, జాగ్రత్త చేసుకోగలం మేము. మా పక్షాన ఉన్నవాడు లోకాన్ని జయించినవాడు. మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పడు. మమ్మల్ని పాపములోంచి శాపములోంచి విడిపించిన దేవుడు, సజీవుడైన దేవుడు. దేవుడు ఎప్పుడు మాతో ఉన్నాడు. హల్లెలూయా. మరణంలోంచి జీవంలోనికి తీసుకొచ్చిన తర్వాత లాజరు మరలా వెళ్ళి సమాధులు పడుకోరా. ఏం చేశాడు? బ్రతికున్నంత కాలము ఏం చేశాడు తెలుసా? ప్రభుని మహిమపరిచారు. హల్లెలూయా. యేసు ప్రభు సొంత కళ్యాణం ఇచ్చారు, లాజరు సొంత అంతకన్నా ఎక్కువ వచ్చారు. అది కొడుకున్నట్టు చచ్చిపోయినాడు, బతికారా? అసలు నిన్ను సొంత కాలం వస్తున్నాడా? దయచేసి రాకుండా ఉండడం మంచిది. ఆడేవాళ్ళని వచ్చి చర్చికి వెళ్దాం ఉన్నాం అనుకో, ఇవాళ పని ఉందలే నేను రాను, కానీ నువ్వు వెళ్ళు, నేను వెళ్తానంటే అబ్బో ఎంతగా మారింది ఇది. అమ్మో ఎంతగా మారితే అనేక మంది ఏంటే మారని చెప్పుకున్న వాళ్ళు ఎడదయ్యారు. మరి సాగునే అవకాశం పెద్దంటే ఖాళీ లేదు, సాంగ్కి లేదు. ప్రభువా ఈయన ఆడిస్తాం అయినా ఖాళీ స్వామికి అవకాశం ఉంటే రానయ్య గారు, మీకు తెలుసు కదా నా సంగతి అన్నాడు. ఇంకేం ప్రభువు కూడా అదే చెప్తాడు, ప్రభువా అవకాశం ఉంటే రానా నేను. ఏం చేయాలి ప్రభు, ఏం చేయాలి? ఆయన చూశాను, ఆ స్పీడ్ చూశాను, అంత స్పీడ్లో వెళ్తున్నాడు కాబట్టి అవకాశం లేదు అన్నాడు ప్రభు, ఖాళీ లేదు అన్నాడు. అంతే ఒకటే మాట. మరి ప్రభు ఎప్పుడు ఖాళీ చేస్తాడో ఏంటో. ఏమంటే ఒక్కసారి కానీ ఆయన కానీ హృదయం తిప్పాడు అనుకో, మా మాట ఎవడు ఏది చేసుకున్నా ప్రార్థన చేస్తున్నా ఎవడు చచ్చిపోకూడదు ప్రభు. ఎవడికి ఒడుగులు జరగకూడదయ్యా.
ఎందుకు ఆ దేవుడితో అయినా సరే మనం ఎక్కడ ఎత్తేస్తాం చేద్దాం, ఆ దేవుడి పేరైనా మనం ఎత్తేయలే. మళ్ళీ సిగ్గులేకుండా ఈ అని అవుతున్నారు. ప్రభు అంటాడు, దుఃఖపడవలసిన దాని నిమిత్తం మీరు సంతోషిస్తున్నారు, సంతోషించవలసిన దాని నిమిత్తం దుఃఖపడుతున్నారు. దురాత్మల శానాలోంచి పందుల్లోకి వెళ్ళిపోయి సముద్ర ప్రాంతంలోనికి వెళ్ళిపోతే అక్కడ పందులు కాసుకుని వాళ్ళందరూ వచ్చి ప్రభుకు దానం పెట్టి, నీ దానం పెడతామా వదిలేసిపో, అయ్యా నీ దానం పెడతాం మమ్మల్ని వదిలేసిపో అన్నాడు. ఎందుకని? పందులు పోయింది అని. అమ్మో, ఇంత గొప్ప దేవుడు సమాధుల్లో పడుకున్న వాడిని, సమాధుల్లో గాయపరచబడుతున్న వాడిని స్వస్థపరిచిన దేవుడు మా ఇళ్ళ కూడా వచ్చి మా ఊర్లో బాగుండు అనుకున్నారా? వద్దా, ఈ చర్చి వద్దు, ఈ ప్రార్థన వద్దు మా మధ్యలో. ఎందుకో వెళ్ళిపోతే అవి మా ఇళ్ళలోంచి వెళ్ళిపోతే, మా బిడ్డలు మారితే, మా కుటుంబాలు మారితే, అందుకని నువ్వు వెళ్ళిపోయాను. ఆనాడు పందులు కాసు కాపర్లు ప్రభువుని బతులాడుకున్నారంట, వెళ్ళిపోమన్నది. తెలుసా, ఇలాంటి శానాయని మా ఊళ్ళో చాలా ఉన్నాయి. అవి కాసి వెళ్ళిపోయినాయి అనుకో, మేము పందులు కాసుకుంటాం. కొంతమంది అచ్చడి బతుకే వాళ్ళు ఉంటారు. గారడి విద్య చేసేవాడు ఉన్నాడు. ఆ దురాత్మను వెళ్ళిపోని గద్దించగానే అది ఎంతో బాధ వేసేసిందంట. ఎందుకు తెలుసా? దాని మీద అది బతుకుతారు. ఆ సైన్యాలు చెప్పుకొని, ఆ దెయ్యాలు తాళ్ళు కట్టుకొని, ఆ రేకులు ఇచ్చి, ఆ 100కి 50కి రోజుకి 2 కలెక్షన్. అది ప్రభు వెళ్ళిపో అన్నాడు. అంతే గలగలలాడి వెళ్ళిపోయింది. అది ఈడి బాధ, ఈడి పోషణ లేదుగా. చాలా అంటారు, చర్చి మీ పోషణ. చర్చి కాదు మా పోషణ, దేవుడే మా పోషణ. చర్చి లేకపోతే చెట్టు కింద చెప్పుకుంటాం, సొద్దులైనా చెప్పుకుంటాం, ఎక్కడైనా చెప్పుకుంటాం. ప్రభువుని దేవుని బిడ్డలారా గమనించండి. యేసు కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. సమాధిలో ఉన్న లాజరు, నువ్వెవరి కోసం కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నావు? నువ్వు ఎవరి కొరకు మొరపెడుతున్నావు? ఎప్పటికైనా నిజమైన మారు మనసు పొందు. ఎప్పుడు ఇగో ఈ తత్వం అలవాటు చేసుకుంటే అసలు సైతాన్ గారు మన జోలికి రాదు, గడగడలాడిపోతాడు. మనం వెళ్తే ప్రభు అడుగు పెట్టిన చోటంట దెయ్యములు విలవెల్లాడిపోయినాయి అంత. అంతే. ప్రభువా మా కొరకు వచ్చేసావా, మమ్మల్ని పాతాళమునికి వెళ్ళమని ఆజ్ఞాపించొద్దు. శిష్యుల వల్ల కాలేదంట, దాన్ని వల్ల పడతాం. కానీ ప్రభువును చూసినప్పుడు ఇదేం చేసింది తెలుసా? వెలవెల్లాడిపోయింది. నిన్ను జనాలు చూసి గలగలా నవ్వుతున్నారు, చిచ్చి చిచ్చి అని. రక్షించబడి మారు మనసు పొందుకొని వైట్ డ్రెస్ వేసుకొని తిరుగుతున్న నిన్ను నన్ను చూసి జనం విలవెల్లాడుతున్నారా, గలగలా నవ్వుతున్నారా? చాలా మందిని చూశారు, మోహంలో మోహం పెట్టి చూసి మాట్లాడరు. అడిగాయమ్మా అని దాడ వచ్చేస్తుంది, అయ్యా టెన్షన్ వచ్చేస్తుంది, కాళ్ళు ఉనిగిపోతున్నాయి. దేవుడు పెట్టారా, నిన్ను చూస్తే ఏమొలుగుతున్నాయి? దెయ్యాలు సక్కలు గుద్దుతున్నాయి. మావిడు వచ్చాడు సాక్షి పెడుతున్నాయి దెయ్యాలు. ఎక్కడ మావాళ్ళు ఎంత ఉందా తెలుసా? ఎక్కడ? మన మధ్యలో, నేను కలిచారు కట్టుకున్న వాళ్ళ మధ్య. అలా అదేంటి ప్రభువాడు కదా వాళ్ళు. నీ బొంద నన్ను చాలాసార్లు చెప్పి, నీ బొంద వాళ్ళు ప్రభువారంగా ఉన్నావా? ఉడిదే అలా మా ఊళ్ళే కత్యాల చీరలో తెల్లవై డ్రెస్సులు తిరిగేవాళ్ళు. అది ఏడ్చేసి ప్రార్థన చేస్తున్నారు కదా, కన్నీరు కార్చి. ఉట్టిదే వాళ్ళు ఏడ్చేది దేనికి తెలుసా? అంత ఏడుపు, డబ్బులు కావాలని ఇదా ఏడుపు. యేసు ప్రభు విడిచిన కన్నీరు నశించిపోతున్న ఆత్మల కొరకు, బంధించబడిన వారి కొరకు, నశించిపోతున్న వారి కొరకు. ఏనాడైతే నీకు 2 బోట్లు కావటం ప్రారంభమైందో ఇక ఆ మంట ఎవడ ఆపలేదు. హల్లెలూయా.
ఆయన మనతో మాట్లాడుచుండగా మన గుండెలు మండలేదా? నీకు ఎంత వాక్యాలన్నా మండట్లేదంటే, ఎంతమంది నీ కళ ముందు చచ్చిపోతున్నా పోయాడు 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 చెప్పా గుడికి రమ్మని పోయాడు. దేవుడు నీకు చెప్తున్నాడుగా, వారం వారం వాక్యం మాట్లాడాలా? దేవుడు బిడ్డలారా, ప్రభువు విడిచిన కళ్ళేరు మన కొరకు. మరి మనం విడవలసింది ఎవరి కొరకు? యేసు ప్రభు కోసమా? గుడ్ ఫ్రైడే వచ్చాను, ప్రభువా చచ్చిపోయావా, వెళ్ళిపోయావా, ఎడుతావు సోమన్నా వీడు ప్రభు. అందుకని చెప్పాడు, నా కోసం ఎడుతుంటారు. నీ ఇంట్లో నీ కొరకు ఈనాడు నేర్చావా? ఎప్పుడోసారి ఏడుస్తుంటావు ఆడు అనబోతే. నీ భర్త కొరకు అయినాడని నేర్చావా? నీ బిడ్డల కొరకు అయినాడని నేర్చావా? అంత ఖాళీ ఎక్కడుంది నాకు? పొద్దునేసి రైతు రావాలి, తెచ్చినవన్నీ అప్లోడ్ కట్టాలి. ఈ బాధలన్నీ ఉండవు. దేవుని బిడ్డలారు, ప్రభు మాదిరి జీవించాడు. లాజరు కొరకు కన్నీరు కార్చి, నీవు కూడా నశించిపోతున్న ఆత్మల కొరకు ఒక్క పూట, అరే నెలకు 2 రోజులు ఉపవాస ప్రార్థన, ఒక్కరోజు వచ్చైనా ప్రార్థన చేయండి అమ్మా అంటే, అయ్యా మేము వచ్చి ఒక్కరోజు చేసామన్నోళ్ళు ఎవరున్నారు అక్కడ? పొద్దున్నుంచి రాత్రి దాకా పిల్లలు వస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాడు లేడు కాబట్టి, లేకపోతే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఏది సంపాదించుకున్నావు? హేళన సంపాదించావు, నలుగురిలో హేళన, దుఃఖము, వేదన సంపాదించావు. ఒక రాత్రి చెప్పింది, అందరు పెట్టేసాగా, ఎక్కడ నేను పట్టక్కర్లేదు అమ్మాయి అందరూ లేదా, ఎక్కడ పట్టక్కర్లేదు అమ్మాయి ఏ అన్నా పెట్టేసాగా, ఏంటి డబ్బులు ఏ కాదు రాదు. వచ్చిన వాళ్ళ మనసు అంత ఎక్కడ ఉండదు తెలుసా? తన ధనము యందు నమ్మిక ఉంచిన వాడు తన చేటును తానే కొని తెచ్చుకుంటున్నాడు. ఇక అయిపోయాడు. అమ్మ ఎంతప్పుడు అట్ట అయితే పట్టుకుని అన్న లాగి ఏ ఇస్తున్నాములో వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు ఈ పట్టుకున్న దాన్ని ఎంత పొందేయటం అనేది ఏం చేస్తాం? కన్నీరుగా ప్రార్థన చేయడం తప్పితే చేయగలిగింది ఇప్పటికైనా నశించిన వారి కొరకు, సమాధిలో ఉన్న వారి కొరకు, బంధించబడిన వారి కొరకు ప్రభు కన్నీరు విడుచు ప్రార్థించాడు. ఆయన ఆత్మలో మూలిగాడు, హృదయంలో వేదన చెందాడు, బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. ఈనాడైనా నీకు అటువంటి దుఃఖం కలుగుతుందా? ఒక వ్యక్తిని చూసినప్పుడు కలగదు. ఎందుకు కలిగింది? హృదయంలో దుఃఖం కాదు, మంట వస్తుంది. అటు చూసి అట్ట బాగుపడ్డాడు, వీడు చూసి అట్ట బాగుపడ్డారు. అది ప్రభు మనసు కాదు. ఇప్పటికైనాను ప్రభు మనస్సు కలిగి ఉంది, ప్రభు హృదయం కలిగి ఉంది. నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీరు విడిచడం నేర్చుకో. అది మన బిడ్డలకి, మన కుటుంబానికి, మనకి ఆశీర్వాదకరము. లాజరు సమాధిగా కన్నీరు విడిచాడు. ఒక మాట అంటాడు ప్రభు, ఎక్కడ పెట్టారు? నీ కళ్ళ ముందు అనేక మంది హాస్పిటల్లో, ఏ హాస్పిటల్లో ఉన్నాడమ్మా చెప్పు, నేను వెళ్తాను ప్రార్థన చేస్తా అన్నావా? అడగో, ఎందుకంటే మళ్ళీ వెళ్ళలేదు అనుకుంటానని. ఏ హాస్పిటల్లో ఉంచారు? ఏ ఊర్లో ఉన్నాడు బాగున్న అతను? ఎక్కడున్నాడు అని అడిగావు కన్నా? అటు వాడి కోసం వెళ్ళి కన్నీరు కాచి హాస్పిటల్ వెళ్ళినాడు ప్రార్థన చేసావా? చెయ్యు. ఆయన ఎక్కడున్నా నీకు అనవసరం, వాళ్ళు చచ్చిపోతున్నా నీకు అనవసరం. కానీ ప్రభు అడుగుతున్నాడు,
ప్రభు తెలియదు ఎక్కడున్నాడా? శరీరంలో రక్త మాంసంలో ఉన్నది మనకులాగే ఉన్నాడు. మనకులాగే అనేక శోధనలు ఆయన్ని వెంబడించినాయి. ఆయన మనకు మాదిరి జీవిస్తున్నాడు. ఎక్కడ ఉంచారు అతన్ని? ఎక్కడ ఉంచారు? దేవుడు బిడ్డలారా, బయటికి తీసుకొచ్చాడు దేవుడు. నువ్వు కూడా కన్నీరు పిలిచి సమాధిలో ఉన్నవాడి కొరకు, కట్టబడిన వారి కొరకు, బంధకంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయగలిగినట్లయితే అనేక ఆత్మలను రక్షిస్తే నువ్వు బ్రతుకున్నంత కాలం కన్నీరు విడవలసిన, నీ కుటుంబం కోసం నువ్వు ఏడవలసిన పని లేదు, వాళ్ళ భవిష్యత్తు కోసం ఏడవలసిన పని లేదు, వాళ్ళు మారాలని ఏడవలసిన పని లేదు. అవసరం లేదా? దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఒకళ్ళ కొరకు ఏడవడం మానేసి నీ కొరకు ఏడాల్సినంత కాలం నీ జీవితంలో ఎన్నడూ ఆశీర్వాదం చూడవు. ఎవరిని రక్షించుకోలేవు. ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేసావు అంటే, ఏం చేశావు? కూలికి వెళ్ళా, డబ్బులు తెచ్చుకున్నా, నా పిల్లలకి 4 కాసులు సంపాదించా, నా పిల్లలకి ఇల్లు కట్టే, నేను సుఖపడ్డా. మన కొన్ని రోజులు ఇంట్లో ప్రార్థన జరిగింది. అయ్యగారు కృష్ణకుమార్ అయ్యారు వచ్చారు. ఏమన్నారు తెలుసా? నేను చూడలేదు, ఆయన గమనించాను. అయ్యారు మీ కాళ్ళు ఏంటి అలా వాసిపోయింది, ఆరోగ్యం జాగ్రత్త, జాగ్రత్తగా ఉన్నాయా, ఆరోగ్యం కాపాడు. ఏం కాపాడుకుంటావు? ఉంచవద్దన్నారు, మానేస్తాం. ఉంచుంటాం. బండి దోలొద్దన్నారు, మానేస్తామా? ఎక్కువగా నడవద్దు అన్నాడు, ఇంకేం చేస్తాం? ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రభు సేవ చేస్తామా? పోతే పోయాం లేదు. పోయే లోపల కొన్ని ఆత్మలైనా సంపాదించాలి. దేవుడు ఒప్పించినంత కాలం, బలమించినంత కాలం. మీరు వస్తున్నారో రావట్లేదు, మీరు వస్తారు, మీరు వస్తే ఉపవాస ప్రార్థన పెడతాం, రాకపోతే మానేటి కాదు. మా పని తెలుసా? నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయడం. రానుడి కోసం చేస్తున్నాం, నమ్మినోడి కోసం చేస్తున్నాం, నమ్మి తెచ్చిపోయినోడి కోసం, అసలు నమ్మక తెచ్చిపోయినోడి కోసం, ఇద్దరి కోసం చేయాల్సి. నమ్మినోడు కూడా సమాధిలో ఉన్న పరిస్థితుల్లో మన కొరకు కన్నీరు విడుస్తున్నాడు. మనం కూడా నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేసి వారి బంధకాలలోంచి దేవుడు వారిని విడిపించుకున్నట్లు మన కన్నీరు, ఏ కన్నీరు దేవుడి దగ్గర ఉందో తెలుసా? ఈ మాట చెప్ప, ఏ కన్నీరు? దావీదు రాసిన కీర్తనలో ఉన్నది. నీ కన్నీరు ఆయన గుడిలో దాయబడి ఉన్నది, నీ కన్నీరు ఆయన యొక్క కవుల పుస్తకంలో లిఖించబడి ఉన్న. ఏ కన్నీరు? రోగం కోసం చేసే ఏడుపులోనా? కాదు, ప్రభు కాల్చిన కన్నీరు లిఖించబడింది. హల్లెలూయా. నశించిపోతున్న వారి కొరకు నువ్వు కాల్చిన కన్నీరు లిఖించబడింది. నీ ఆశీర్వాదం కోసం, నీ మేలు కోసం కాల్చిన కన్నీరే రాయుడు తాయుడు. స్వార్థము లేని కన్నీరు కోసం. హల్లెలూయా. అట్టి కన్నీరు ఒక బొట్టైనా అది చాలా విలువైనది. నీ ఆశీర్వాదాల కోసం ఎంత ఏడుసానో తెలుసా? దేనికి ఏడ్చావు? అది కింద పారబోయినది. మాట చెప్పునిస్తా, అపాత్మురాలైన స్త్రీ కాల్చిన కన్నీరు. ప్రభా నాకు 1 కోటి రూపాయలు ఇవ్వయా అని ఏడిస్తా. పాపినయ్యాక తన పాపములు తలుచుకొని పాప జీవితము కొరకు విడిచిపెట్టడానికి, ఆయన ముఖము చూడడానికి ధైర్యం చాలక ఆయన పాదాలే ఆయన ముఖములాగా కన్నీటితో ఆయన పాదాలు కలిగి, పురుగులతో ఆయన పాదాలు విడిచింది. తెల్లారిపోయినా మళ్ళీ వెళ్ళిపోయిందా?
నువ్వు చేస్తావు ప్రార్థన, వాళ్ళు ఏడు మళ్ళీ తెల్లారిపోతుంది మామూలే. ఈ వారం ఏడ్చామంటే వచ్చే వారం కొడుకొస్తారో గ్యారంటీ లేదు. అటువంటి కన్నీరు దాయిపడి కనుక ఇప్పటికైనా నిజమైన కన్నీరు విడువు, ప్రభు విడిచిన కన్నీరు విడువు. నశించిపోతున్న వారి వరకు విడవబడుతున్న కన్నీరు ప్రభు దృష్టిలో చాలా విలువైన. ఆ ఒక్క బొట్టుకి ప్రభు సింహాసనం గురించి మీ మధ్యలోనికి మన మధ్యలోని దిగువ చేస్తాను. కన్నీరు కాల్చే అనుభవంలోనికి మనం నడిపించగలం. ఈ జీవితాల్లో మన ఐహిక సమస్యల కొరకు, మన బిడ్డల కొరకు, మన కుటుంబాల కొరకు కన్నీరు విడిచే అసలు పరిస్థితి మన జీవితంలో దేవుడు తీసుకురాడు. దాని కొరకు విడువు, ఇక్కడ ఆశీర్వాదాలు వస్తాయి. నువ్వు దీని కొరకు విడిచావా, అక్కడ అనేక మంది నశించారు. నా పిలుపు ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదు అనుకుంటున్నావా? ఈనాడు 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 నువ్వు మారు మనసు పొందిన తెల్లారి నుంచి మొదలైందే. దేవుడు నీ హృదయం కదిలించిన నాటి నుంచే మొదలైంది. సమయం పోనీక సద్వినియోగం చేసుకున్నాను. ఇప్పటికైనా వ్యర్థమైన కన్నీరు విడిచిపెట్టి ప్రభు కాల్చిన కన్నీరు కాల్చి అనేక ఆత్మలు మన ద్వారా దేవుడు రక్షించుకున్న దాకా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా తండ్రి, ఆయన లాజరు సమాధిలో ఎవరి కొరకు పిలవలేకపోతున్నాం. ప్రతిదినము మా కొరకు, మా అవసరాల కొరకు, మా కుటుంబాల కొరకు కన్నీరు విడుస్తున్నాం. ఆయన సమాధిలో ఉంచబడిన వారు, బంధకాలతో ఉంచబడిన వారు, నశించిపోతున్న కుటుంబాల కొరకు మేము కన్నీరు విడవలేకపోతున్నాం. రైతులు, మా విధేయులు, మా పాపం, ఆయన మా స్వార్థం, ఆయన వాటి నుంచి మమ్మల్ని విడిపించండి. తండ్రి, ఆయన ఎక్కడ ఉన్నారు, ఎక్కడ కట్టబడి ఉన్నారు, ఎక్కడ సమాధిపరచబడబడి ఉన్నారని ఆయన ప్రభు వారి వద్దకు వెళ్ళి ప్రార్థించి కన్నీరు విడిచి వారిని రక్షించే బాధ్యతను మాకు దయచేయండి. ఆయన వచ్చిన ప్రేమలను గాయపడిన హస్తాల్లో అనేక మంది రక్షించబడుతున్నారు. కానీ ఆయన కన్నీరు విడిచి బిడ్డలు లేరయ్యా, భారం కలిగిన బిడ్డలకు లేరు ప్రభు. ఆయన ఆత్మను రక్షించాలని ఆయన వేదన చెందే బిడ్డలు లేరు ప్రభు. అటు బిడ్డలు నమ్మకస్తున్న సంఘంలో లేవనెత్తండి. అటు వారిని ఆయన ప్రభు సంఘంలో లేవనెత్తి ఆయన అనేక మంది రక్షించబడినట్లు ఆయా గ్రామాల్లో, ప్రాంతాల్లో, ఆయన కుటుంబాల్లో అనేక మందిని రక్షించబడినట్లు మీ కృపను గ్రహించమని, వచ్చిన ప్రేమికులందరినీ దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడినైన యేసు పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతుకులాడి వేడుకొంచున్నాము తండ్రి. అందరూ లేచి నిలబడదాం. పరలోకమునున్న మన ప్రభు తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఇక్కడ కూడిన మనకును, ప్రత్యేకంగా ఏ బిడ్డలైతే నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీరు విడుచున్నారు అటు బిడ్డలకు, వారి కుటుంబాలకు దేవుడు సదాకాలం తోడే ఉండి దీవించి ఆశీర్వదించి ఆయన రాజ్య వారసులుగా చేయను గాక. అందరికీ వందనాలు.